అంత నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక చిన్నగా మాట. మధ్యాహ్న భోజనం ఈ మధ్యకాలం వికటిస్తూ ఉంది. మరి అందరి పర్యవేక్షణలో కూడా మళ్ళీ ఎక్కడో తప్పుదో జరుగుతూ ఉంది. ఎందుకు పిల్లలు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి మేము లోతుగా విశ్లేషించి చూస్తే గతంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్న భోజనం సంబంధించి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి పర్యవేక్షణలో మిగతా అన్ని భోజనాలు నడిచినాయి. ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి ఇప్పటికీ వారి చేతనే ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది. మాకున్న కొంత ఇన్ఫర్మేషన్ ప్రభుత్వాన్ని ఏ కోణాల్లో మనం బదలాం చేయలేక ఆఖరికి ఈ మధ్యాహ్న భోజన పథకంలో బదలాం చేద్దామనే ఆలోచనతో కుట్ర జరుగుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, ఆ రాజకీయమైన చేస్తే ఆడుకుంటే మాతను ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పిల్లల మధ్యాహ్న భోజనం విషయంలో ఇంకా పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇంత నిర్భయంగా చెప్తా ఉన్నా బయటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి సిస్టమే పనిచేసి ప్రభుత్వాన్ని అబాసుల పాలు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఎందుకంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. మొదటిసారి ఇబ్బంది అయినప్పుడు మాంగూరులో చాలా స్పష్టంగా ఎంఆర్ఓ గారిని మనం పెట్టి చేయించిన తర్వాత కూడా ఎందుకు ఇబ్బంది అవుతుందంటే మెల్లమెల్లగా ఇది మొత్తం అక్కడిక్కడ పాక్కుంటూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా పోయింది. ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ విధంగా ప్రభుత్వాన్ని అవాసు పాలు చేయాలని చెప్పేసి పాడుతున్నటువంటి ప్రతిపక్ష పన్నాగం అన్నమాట. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన విధానం ఉందన్నమాట తెలుస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలతోనే వద్దు. పిల్లలు దేవుళ్ళతో సమానం. నేను మొన్న చూసిన మొదటిసారి అయినప్పుడు రాత్రి 2 గంటల వరకు నేను మాధుమల్ల ముఖ్య నాయకులు అందరం కూడా 2 గంటల వరకు, మీరు కూడా ఉన్నారు ఆ రోజు, 2 గంటల వరకు మేలుగా ఉండి వాళ్ళని ఇంటికి పంపించినాం. సెకండ్ టైం అయితే కూడా పూర్తి స్థాయిలో మనం దగ్గరుండి బండ్లు పెట్టి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి మన రాత్రి పడుకునే పరిస్థితులు లేవంటే మళ్ళీ రాత్రి మా గణేష్ మీ రవి అందరు కలిసిపోయి దుప్పట్లు కొనుక్కొచ్చి అందరిని పనిపెట్టి తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో కాడ వదిలిపెట్టి వచ్చి మళ్ళీ ఎందుకు అని చెప్పి అన్ని పర్యవేక్షించినాక కూడా ఎందుకు జరిగిందని తీస్తే ఇదేం తెలిసింది. కానీ మధ్యాహ్న భోజన పథకంలో ఒక చెంచా అన్నం పిల్లలకి ఇచ్చుకుంటూ ఫోటోలు దిగిన తర్వాత వాళ్ళతో భోజనం చేయకుండా పక్కింట్లో పోయి భోజనం చేసిన వ్యక్తులకు ఆ భోజనం నాణ్యత, భోజనంలో ఉన్నటువంటి స్పష్టత ఎక్కడ తెలుస్తుంది? ఆ వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు ఉంటే దానికి మనం ఆద్యం పోస్తే తప్పవుతుందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.